నమస్తే. నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతుకు సాగులో పెట్టుబడులు పెరిగిపోతూ నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ప్రకృతి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని 2024 తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్కీమ్కు సంబంధించి దేశవ్యాప్తంగా రైతుల ఎంపిక, శిక్షణ కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మరి ఈ పథకానికి సంబంధించి రైతులకు మరింత వివరంగా తెలియజేయడానికి మిత్రా ఫౌండేషన్ ఫౌండర్ రామచంద్రయ్య గారితో పాటు ప్రకృతి వ్యవసాయ అభ్యుదయ రైతు జక్కుల తిరుపతి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలన్నిటికీ లైవ్లో కాల్ చేసి అడగొచ్చు. ముందుగా నమస్తే సార్. నమస్తే అండి. ఈ స్కీమ్కి సంబంధించి చూస్తే అసలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని లక్ష్యం ఏంటి నేషనల్ ఫార్మింగ్కి సంబంధించి? అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందు మన HMTV యాజమాన్యానికి నేలతల్లి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైతులందరికీ మిత్రా ఫౌండేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నా. మనకు ఈ నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వము భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి 25 నవంబరు 2024 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ఒక మంచి లక్ష్యంతో చేయడం జరిగిందని చెప్పొచ్చు భారత ప్రభుత్వం. ఎందుకంటే ఇలా వ్యవసాయంలో ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఒక న్యాచురల్ ఫార్మింగ్ అనే ప్రాజెక్టు చాలా అవసరం అనేది భారత ప్రభుత్వం గుర్తించి రాష్ట్రాలతోటి కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ గతంలో రకరకాల ఆర్గానిక్ ఫార్మింగ్ అని, తర్వాత సుభాష్ పాలేకర్ గారి పద్ధతి అని, తర్వాత 5 అంచెల పద్ధతులని రకరకాలుగా కూడా కార్యక్రమాలు రైతాంగం చేస్తున్నారు. గతంలో ఎట్లయితే పూర్వీకులు చేసిన విధంగా ఉందో ఈ భారతీయ కృషి వికాస్ పద్ధతి అనే కార్యక్రమంలో భాగంగా కూడా గతంలో చేయడం జరిగింది. ప్రస్తుతము రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKY అనే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీని యొక్క గైడ్లైన్స్ కూడా చాలా క్లియర్గా అన్నీ ఏ విధంగా అమలు చేయడానికి రైతాంగానికి ఎలా ఉపయోగపడుతుంది, దీనివల్ల భారతదేశానికి తర్వాత ప్రజలకు ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఉండే విధంగా ఈ యొక్క స్కీమ్ని మరీ ముఖ్యంగా చెప్పాలంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతాంగానికి చాలా ఉపయోగపడే విధంగా ఈ యొక్క పథకాన్ని రూపకల్పన చేశారని చెప్పొచ్చు. అంటే మీ మిత్ర ఫౌండేషన్ తరపున అంటే వ్యవసాయ శాఖతో కానీ నాబార్డ్తో కానీ కలిసి రకరకాల స్కీమ్కి సంబంధించి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నేచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా మొదలుపెట్టింది 2024 ఇప్పుడు. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు దీని అవసరం ఏముందంటారు ఇప్పుడు ప్రస్తుతం? వాస్తవంగా మిత్రా ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా జాతీయ వ్యవసాయ బ్యాంకు వారి ఆర్థిక సహకారంతో ముఖ్యంగా ఇటు మహిళా సంఘాల ఏర్పాటు కావచ్చు, తర్వాత రైతు సంఘాల ఏర్పాటు కావచ్చు, రైతు క్లబ్బులు కావచ్చు, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ని ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించినాం మేము. మా దగ్గర ఒక 25 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ని ఏర్పాటు చేస్తూ ఇటు SFAC, నాఫెడ్ వాళ్ళ సహకారంతో కూడా కొన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ని ఏర్పాటు చేసినాము. అందులో చాలామంది రైతులు సేంద్రియంగా చేస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ వారికి మనం ఏ రకంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ వ్యవసాయ శాఖ వారి సహకారంతో, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ అగ్రికల్చర్ కమిషనర్ కావచ్చు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్గా చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు మిత్రా ఫౌండేషన్కు తర్వాత మాలాంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము మిత్రా ఫౌండేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మాకు యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా మాకు 8 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి. ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ వాళ్ళు ఉన్న రైతులందరికీ కూడా మేము ఈ యొక్క సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఉపయోగాలు అందాలి. వాటికి హైదరాబాద్కు దగ్గరున్న ప్రాంతం మనకు వాస్తవంగా చెప్పాలంటే, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మంచి కూరగాయ కావచ్చు, తినడానికి ఉపయోగపడే పట్టణానికి అందించాల్సిన పప్పు దినుసులు కావచ్చు, తర్వాత కూరగాయలు కావచ్చు, ఇట్లా అనేక రకమైనటువంటి పంటలని, నాణ్యమైన పంటల్ని సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని అందించడానికి న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా మేము ఈ యొక్క ప్రాజెక్ట్ని మిత్రా ఫౌండేషన్ నుంచి టేకప్ చేయడం జరిగింది. రవి గారు సంగారెడ్డి నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. రవి గారు వినిపిస్తుందా? నమస్తే. ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్, సోమసార్ దగ్గర ఎండుకోలు విలేజ్ అది. ఓకే సార్, ఇక్కడ ఈ మినుము సాగు ఒకటి 15 ఎకరాలు దాకా మినుము సాగు చేసింది సార్. ఓకే.
అయితే ఇది గ్రోత్ ఎన్నిసార్లు ముందు పెట్టినా గ్రోత్ రాలేదు సార్. అంటే చెట్టు పెద్దదవ్వాలి, కాపు అయితే చిన్న చెట్టు అయినా కానీ ఒక 20-30 కాయలు దాకా వచ్చినాయి, కానీ చెట్టు అనేది పెరగలేదు సార్. ఎందువల్ల అనేది లేలే, ఈ కార్యక్రమం ఏంటంటే ఇది నేషనల్ ఫార్మింగ్ స్కీమ్స్ సంబంధించిన కార్యక్రమం. సరే, ఎనీవే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు జక్కుల తిరుపతి గారు లైవ్లో వచ్చారు. తిరుపతి గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఎట్లా జరుగుతుంది అంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కొత్తగా 2024లో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ సంబంధించి మీరు గ్రౌండ్ లెవెల్లో ఒక రైతుగా, ప్రకృతి వ్యవసాయ రైతుగా ఎఫ్ఓ నడిపిస్తున్న, అంటే ఎఫ్ఓ చైర్మన్గా పనిచేస్తున్నారు. సో ఈ క్రమంలో ఏ విధంగా ఉంది ఈ స్కీమ్, ఎట్లా ఉంది, రైతులకు ఉపయోగపడుతుందా? డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మన సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, మన స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీన్ని అఫీషియల్ గా ప్రారంభించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ల చేత, జిల్లా వ్యవసాయ అధికారుల చేత, మరి స్థానికంగా ఉండే ఏఓల తోట దీన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లి ప్రతి జిల్లాలో కూడా క్లస్టర్స్ గా విభజించారు. ఇప్పుడు దీన్ని ప్రతి జిల్లాకి సుమారుగా ఒక 15 క్లస్టర్స్ ఇవ్వడం జరిగింది. 15 పైన జిల్లా పరిధి ఎక్కువ ఉంటే కనుక అక్కడ ప్రతి క్లస్టర్ నుంచి ఒక 125 ఎకరాల ఖచ్చితంగా వ్యవసాయ భూమిని మన ప్రకృతి వ్యవసాయంలోకి మార్చాలని చెప్పేసి వాళ్ళు మీటింగ్స్ పెట్టి కృషి సఖీస్ అని ప్రతి క్లస్టర్ కి ఒక 2 కృషి సఖీస్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ప్రతి జిల్లాలో ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దాదాపుగా పూర్తి అయినాయి. దీనిపైన మన తెలంగాణ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా సీరియస్ గా వర్క్ చేసి ప్రకృతి వ్యవసాయం దిశగా తీసుకెళ్ళడానికి అడుగులు వేస్తా ఉన్నారు. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించి ఇప్పుడు వచ్చే ఖరీఫ్ నుంచి స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అంటే ఆసక్తి చూపిస్తున్నారు రైతులు దీనికి సంబంధించి ఎట్లా ఉంది అంటే ఇప్పుడే కదా అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేసింది? అవునండి, కొంత ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఆసక్తి చూపించేటట్టుగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్లస్టర్ స్థాయిలో ఉన్నటువంటి కృషి సఖీస్ కానీ, ఏఓలు కానీ, తర్వాత మాస్టర్ ట్రైనర్స్ కానీ, ఇటు పక్క ఎన్జిఓస్ కానీ, కేవీకేస్ కానీ వాళ్ళంతా మీటింగ్స్ పెట్టి మేము కూడా ఇక్కడ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజల్లో దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా మొదట్లో ఇది చేయడం సాధ్యమని అడగడం జరిగింది. దానికని చెప్పేసి ప్రతి క్లస్టర్ పరిధిలో మనము ఒక మాస్టర్ ట్రైనర్ ఫార్మర్ తీసుకొని అక్కడ ఒక ఫీల్డ్ ను కూడా ఎగ్జాంపుల్ గా చేసి వాళ్ళకి చూపిస్తా ఉన్నాం. అందువల్ల వాళ్ళ ఆసక్తి చూపించి వచ్చే ఖరీఫ్ నుంచి వేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు రామచంద్ర గారు ఇక్కడ చూస్తే 2480 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది. సో ఈ క్రమంలో అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి చేయాల్సిన అవసరం ఉంది. సో ఏంది అంటే వీళ్ళకి ఎంత శాతం కేటాయిస్తారు? ఇది కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ సెక్టర్ స్పాన్సర్ సంబంధించిన స్కీమ్ ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక 60%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 40% నిధులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని 2480 కోట్ల రూపాయల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఒక మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఒక 4 సంవత్సరాల పాటు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి కావాల్సిన, ఇప్పుడు తిరుపతి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క లోకల్ లెవెల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు కానీ, తర్వాత కేవీకేస్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కార్యక్రమాలు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారితో, తర్వాత మరి ముఖ్యంగా ఈ మధ్యనే ఖమ్మంలో మన తెలంగాణ అగ్రికల్చర్ మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు మండల స్థాయిలో మరియు ఏఓలు కలిసి ఏ గ్రామాలలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు అనే దాన్ని గుర్తించిన రైతులను సేకరించి వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో డాష్బోర్డ్లో వాళ్ళంతా నమోదు చేయడం జరిగింది. అలా నమోదు చేసిన రైతులని దాంతోపాటు వాళ్ళే ఆ మండల స్థాయిలో ఎవరైతే కృషి సఖీలు కొంచెం అవగాహన ఉండి మహిళలని, కృషి సఖీ అంటే మహిళలను మాత్రమే ఇందులో ఒక్కొక్క మండలానికి 2-2 చొప్పున వాళ్ళు కృషి సఖీలను ఎంపిక చేయడం జరిగింది. వాళ్లకు కూడా ఈ మధ్యన మేము మిత్రా ఫౌండేషన్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టినట్టు కాకుండా మీరు చూడొచ్చు మా శిక్షణ కార్యక్రమానికి మహిళల గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. దానికంటే ముందుగా రాజయ్య గారు కల్లెడ్ నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజయ్య గారు చెప్పండి. రాజయ్య గారు నమస్కారం. శరత్ గారు నమస్తే. రామచంద్రయ్య గారికి, ఆయన తిరుపతి గారికి. సార్, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది రైతుల లోపల అవగాహన లేదు సార్. ఏది అగ్రికల్చర్ ఆఫీసర్లో 7 ఊర్లకు ఒక అగ్రికల్చర్ ఆఫీసరు, తర్వాత ఈ మహిళా సంఘాల వాళ్ళు కూడా ఏం లేదు. అది రెండవది, ఈ వడ్లను తీసుకుపోయి బజార్లలో అమ్ముకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఇక ప్రకృతి వ్యవసాయం గురించి రైతు ఏం ఆలోచిస్తాడు అని నేను సవినయంగా, మరి ఇంకేమైనా పథకాల ద్వారా వీళ్ళని రైతులను మోటివేషన్ చేసే బడ్జెట్ కానీ ఇంకేమైనా ఉన్నదా అని ప్రార్థిస్తూ అడుగుతున్నాడు.
జనరల్గా సరే, ఇప్పుడు ఈ రైతు అడిగిన ప్రశ్న వాస్తవంగా ఏంటంటే చాలా మందికి ఆ సంక్షోభం నుంచి బయటికి రావడానికి ఆలోచిస్తున్న రైతులు ఇప్పుడున్న పరిస్థితిలో. మామూలుగా అయితే ఇంత వ్యవసాయం మోడల్ టెక్నాలజీని, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, డిజిటల్ అగ్రికల్చర్ చేసే రైతులే ఆదాయం లేదు, తక్కువ ఉందనే సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో మాట్లాడుతున్నాం. కాబట్టి మనకు ఆరోగ్యాలు కూడా ముఖ్యం, ప్రజల ఆరోగ్యాలు ముఖ్యము. తర్వాత మనం ఆర్థికంగా నష్టపోవద్దు అంటే రైతాంగం మంచి సమాజానికి మంచి ఆహారాన్ని కూడా అందించాల్సిన బాధ్యత రైతాంగం మీదనే ఉంది. కాబట్టి అందులో భాగంగానే మొత్తాన్ని మేము చేయాలని కాకుండా మేము ఇచ్చే శిక్షణా కార్యక్రమాలు కూడా స్థానికంగా పనిచేస్తున్నటువంటి మంచి అగ్రికల్చర్ యూనివర్సిటీస్, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎవరైతే రైతులతోటి మమేకమై పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలా రకమైన శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఆ శిక్షణ కార్యక్రమంలో రైతుకు చాలా వరకు ఇప్పుడు బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్లో ఏ రకంగా వాడాలి, వ్యవసాయం మొదలు పెట్టగానే చాలామంది ప్రకృతి వ్యవసాయం అనగానే ఆదాయం తక్కువ వస్తుంది, దిగుబడి తక్కువ వస్తుంది, ఈ రకంగా ఆలోచించే నేచర్ తోటి చాలామంది ఉంటారు. కాబట్టి దీన్ని మనం మోటివేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది నిజంగా చెప్పాలంటే. అందుకే మేము మాలాంటి ఎన్జిఓస్ గ్రౌండ్ లెవెల్లో రైతాంగంతో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కాబట్టి మేము సవినయంగా రైతులకు తెలియజేస్తాం ఆ పథకం ఒక ఉద్దేశము, లక్ష్యాలు, కొంతమంది బెనిఫిట్స్ ఆశిస్తారు. అలాంటి బెనిఫిట్స్ కూడా మనకి ఈ ప్రోగ్రాంలో గవర్నమెంట్ అనేక రూపంలో కృషి సైకిళ్లకు ఇప్పుడు శాలరీస్ ఇవ్వడం కానీ, మీరు చెప్తున్నారు మండల స్థాయిలో పనిచేస్తున్న ఏ ఒక్కరికి చాలా పనులు ఉన్నాయి, మనకు టైం ఇయ్యరు, గ్రామాలలో సరిపోతలేరని. కాబట్టి అలాంటి వారి కోసము ఇంకా అదనంగా ఒక్కొక్క మండలానికి ఇద్దరిద్దరిని కృషి సైకిల్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా వేతనం జనరల్గా ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏ పని చేయాలన్నా మహిళల పాత్ర అవసరం. అంటే ఇప్పుడు ఏదన్నా కొత్త పని చేయాలన్నా ఇంట్లో మహిళల అంగీకారమో లేకపోతే వీటికి సంబంధించిన అవసరం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ఏదైతే ఈ స్కీమ్ సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు మహిళల పాత్ర? అందుకోసమని భారత ప్రభుత్వము చాలా మంచిగా వ్యవసాయంలో మహిళల పాత్ర చాలా కీలకమైన ఉద్దేశంతో ప్రతి మహిళని ఇందులో కృషి సైకిళ్లను కూడా సిఆర్పిస్గా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్గా వాళ్ళని గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వమే మండల స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రమే గుర్తించి అలా కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండి కమ్యూనిటీతో దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళనే సెలెక్షన్ చేసి వాళ్ళు కూడా ఒక మోడల్ ఫార్మింగ్ చేసే వాళ్ళనే, అంటే ఏదో కృషి సైకి అంటే జీతం ఇచ్చి పెట్టుకున్నట్టు కాకుండా వాళ్ళ కొద్దిగా నామినల్ వేతనం, గౌరవ వేతనం ఇచ్చినట్టుగా పెడుతూ వారికి కూడా ఒక డెమాన్స్ట్రేషన్ ప్లాట్ మోడల్ చేపిస్తూ వారితోటి ఆ ఫామ్లో మీరు చూసి నేర్చుకునే విధంగా, ఉదాహరణకు ఒక మండలం ఉందంటే మండలంలో అన్ని గ్రామాలు తీసుకోలేదు, ఓ 2-3 గ్రామాలు కలిపి ఒక 125 మందిని, అంటే ఒక 125 ఎకరాలు మోడల్గా చేయడానికి భారతదేశం మొత్తము ఒక 7.5 లక్షల ఎకరాలలో ఇది చేయాలని చెప్పేసి భారతదేశం మొత్తంలో ఉన్న 1 కోటి మంది రైతులతోటి మాత్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సానుకూలంగా తీసుకుంది. కాబట్టి దీన్ని రైతులకు సద్వినియోగం చేసుకోవడానికి మంచి అవకాశం. ఒక కాలర్ ఉన్నారు, అనంతయ్య గారు, నిర్మల్ నుంచి. అనంతయ్య గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. చెప్పండి. కోతుల బాధ బాగుందా? సరే, దాన్ని తప్పకుండా చాలాసార్లు ఇది ప్రశ్న రైతులు అడుగుతూనే ఉంటారు. దీని గురించి తప్పకుండా మళ్ళీ ఇంకో కార్యక్రమం ఏర్పాటు చేసి చేద్దాం తప్పకుండా. తిరుపతి గారు, ఇప్పుడు ఇక గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తే రైతులకు సంబంధించి శిక్షణ తరగతులు కానీ లేకపోతే వీటికి సంబంధించి ఎట్లా అంటే ఇంకేదైనా మార్పులు చేస్తే బాగుంటుందా? ఇప్పటివరకు జరుగుతుంది కదా, మీ అనుభవం ప్రకారం రైతుల దగ్గర మాట్లాడడం జరుగుతుంది ఎఫ్ఓలుగా. సో ఇట్లాంటి ఏమైనా చేంజెస్ చేసే అవకాశం ఉందా చేయడానికి? ఇప్పటి వరకు చేసి మనకి ప్రభుత్వం కావాల్సిన అంశాలను అయితే ఏర్పాటు చేసిందండి. ఎందుకంటే కృషి సర్కిల్స్ ని పెట్టడము, తర్వాత ఒక ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతు యొక్క ఫీల్డ్ తీసుకొని అక్కడే అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి రైతులకు శిక్షణ ఇవ్వడము, మరియు అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడము, తర్వాత బిఆర్సి సెంటర్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం తగినంతగా సహాయానికి ముందుకొచ్చిందండి. గతంతో పోలిస్తే ఇప్పుడు కనీసం 1 కోటి ఎకరాలని మన ప్రకృతి వ్యవసాయం తీసుకెళ్లడానికి చాలా సానుకూలంగా ముందుకొచ్చింది. సో ప్రభుత్వం కేంద్రం నుంచి ఏంటంటే రాష్ట్రాలతోటి, కేంద్రము రాష్ట్రాలు రెండు సంయుక్తంగా కలిసి వాటికి కావాల్సిన బడ్జెట్ ని తొందరగా రిలీజ్ చేస్తూ మంచి గైడ్ లైన్స్ కనుక, ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి జిల్లా మన మండల స్థాయికి వచ్చేసరికి ఆ గైడ్ లైన్స్ పూర్తిగా అవగాహన కాకపోవడం అనేది కొంత లోపం ఉంది. సో ఇది చివరి దశకు వచ్చినాకనే ప్రాజెక్టు మొదలు పెట్టకుండా ముందు నుంచే, ఇప్పుడు ఖరీఫ్ కి ముందే ఇటువంటి కార్యక్రమాలన్నీ ముందే మొదలుపెట్టి మే చివరికల్లా రైతుల్ని సన్నద్ధం చేస్తే మనకి జూన్ నుంచి స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కొన్ని పచ్చిరొట్టె ఎరువులు విత్తనాలు కానీ, నవధాన్య విత్తనాలు కానీ, ఇటువంటివన్నీ ప్రోత్సాహకంగా మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి స్పెషల్ గా దీన్ని ఇట్లాంటివి ఇచ్చి పిఎస్బి కల్చర్స్ కానీ ఇట్లాంటివి, ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రభుత్వం వాళ్ళు బిఆర్సి సెంటర్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు, కానీ దానికి బడ్జెట్ ఎంత ఇచ్చారు,
ఇంకా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి అనమాట. బీఆర్సీ సెంటర్స్ పైన అవగాహన లేకపోవడం ఉంది. సో పెట్టాలంటే అది డబ్బుతో కూడుకున్న పని కనుక ప్రభుత్వం వాళ్ళే తొందరగా అటువంటి కల్చర్స్ ని రైతులకు డెవలప్ చేసి ఇవ్వడానికి ఒక స్పాన్సర్ లాగా ఉచితంగా ఇవ్వగలిగితే ఇంకొంచెం తొందరగా ప్రాజెక్టు ముందుకెళ్తుందని మనం ఆశిస్తున్నామండి. ఓకే, అట్లాగే ఇప్పుడు ఒకవేళ వీళ్ళకు సంబంధించి ఉదాహరణకి మాస్టర్ ట్రైనర్స్ కానీ అంటే ఇప్పుడు కేవీకేలు ఉన్నాయి లోకల్గా, మీరు చెప్పినట్టు కేవీకేల పాత్ర ఎట్లా ఉంది? అయితే కేవీకేలు వచ్చేసి ఉమ్మడి జిల్లాకి గతంలో మన తెలంగాణలో చూసుకున్నట్లయితే కేవలం 10 జిల్లాలకు మాత్రమే ఉన్నాయండి కేవీకేలు. సో చాలా వరకు ఇప్పుడు కేవీకేలు అందుబాటులో లేవు కొన్ని జిల్లాలకి, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలకి. సో అక్కడ లోకల్ ఎన్జిఓస్ తీసుకుంటున్నాయి ఈ పాత్ర. సో కేవీకేలు ఉన్న చోట మాత్రం డెఫినెట్ గా వాళ్ళ దగ్గర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ దగ్గరలో ఉన్న రైతులకు మాత్రం కేవీకేలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ఓకే సార్, ఇప్పుడు వాస్తవంగా ఈ శిక్షణ కార్యక్రమాలను కూడా భారత ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ ఏజెన్సీని గుర్తించడం జరిగింది. మేనేజ్ లాంటి సంస్థల ద్వారా సహకారంతో ఇక్కడున్న వాలంటరీ అనే ఆర్గనైజేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్స్ అందరికీ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు కూడా గుర్తించి నోడల్ ఆఫీసర్స్కి పూర్తిగా శిక్షణ కార్యక్రమం గత 6 నెలల సంవత్సరాల క్రితమే పూర్తి చేయడం జరిగింది. వారి తర్వాత క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ప్రతి జిల్లాకు ఒక న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా ఒక మాస్టర్ని ఎవరైతే ప్రాక్టికల్గా అనుభవం ఉండి ఒక 5-6 సంవత్సరాలను చేస్తున్నారో అలాంటి వారిని కూడా ఒక మాస్టర్ని సపరేట్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఇందులోకి. కాబట్టి ఈ మాస్టర్ ద్వారా మిగతా కృషి సైకిల్ అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడము, శిక్షణ పూర్తయిన తర్వాత ఈ కృషి సైకిల్ వెళ్ళి మండల స్థాయిలో రైతులతోటి పనిచేయడానికి, రైతు వేదికలో శిక్షణ కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం మంచి సన్నద్ధాలు చేసింది. తిరుపతి గారు అన్నట్టు కొంచెం ఆలస్యం కావచ్చు, ఎందుకంటే కొత్త పథకాలు కాబట్టి అధికారులకు అందరికీ దీని మీద అవగాహన కొంచెం ఉండకపోవచ్చు. కానీ మా జిల్లాలో అయితే ఇప్పటి వరకు అధికారులు చాలా మంచిగా సమన్వయం చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి నా అంచనా ప్రకారం చాలా మంచిగా విజయవంతంగా ఉంది. 100% అటెండెన్స్ ఇచ్చారు మనం మా క్రిస్ సైకిల్ అయితే. ఫీల్డ్ స్థాయిలో కూడా చాలా బాగా జరిగింది. కాబట్టి వారికి సైతమే కాకుండా ఇప్పుడు తిరుపతి అన్నట్టు ప్రతి బీఆర్సీకి కూడా ₹1,00,000 బడ్జెట్ కేటాయించడం జరిగింది. ప్రతి మండల స్థాయిలో ఒక బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్స్ని అక్కడ ఈ జీవామృతం లాంటిది, ఘనజీవామృతం లాంటిది బయో ఉత్పత్తులన్నీ తయారు చేయడానికి ఉంది. దాంతోపాటు NIPHM లాంటి సంస్థలు కూడా ఈ బీఆర్సీస్ పెట్టుకునే వారికి శిక్షణ కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి ఎప్పటికప్పుడు మనం LNFIని టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం అవగాహన చేయాలా, అది మనందరి బాధ్యత. ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చాలా తక్కువ మంది అవగాహన, అందులో మళ్ళీ రైతులకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు ఉన్న వాళ్ళే కొంతమంది చేయగలరు, చెప్పడం చాలా కష్టమైన పని. సో అందులో భాగంగా ఈ మాస్టర్ ట్రైనర్స్ అంటే ఎవరిని ఎంపిక చేసిండు, ఏ విధంగా ఎంపిక చేశారు? ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా డిపార్ట్మెంట్లో ఉన్న JDA లెవెల్, ADA లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ లెవెల్, AO లెవెల్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకుంటారు. ఎందుకంటే వారికి అవగాహన ఉందా, వాళ్ళకి సొంత ఫామ్ ఉందా లేదా, సొంత ఫామ్లో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అని వాళ్ళ భూసార పరీక్షలు చేస్తున్నారు అక్కడ ఉండే మాస్టర్ ట్రైనర్ వాళ్ళ ఫీల్డ్లో. తర్వాత ఆయనకు న్యాచురల్ ఫార్మింగ్లో అనుభవం ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాతనే ఆయననే ఒక ఆన్లైన్ పోర్టల్లో వాళ్ళ ఒక డీటెయిల్స్ అన్ని, వాళ్ళ ల్యాండ్ ఎక్కడుంది, లొకేషన్ ఏంది, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ఏంది, ప్రాక్టికల్గా అనుభవం ఉందా లేదా. మా జిల్లాలో అయితే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఫార్మర్ యొక్క ప్రొడక్ట్స్ని కలెక్టర్ గారు సహకారంతో, కలెక్టర్ గారు ప్రోత్సాహంతో మా జిల్లా కలెక్టర్ గారు అక్కడ స్టాల్ పెట్టించి ఆయన పండిస్తున్న కూరగాయలు కూడా మార్కెటింగ్ చేయడానికి మంచి అవకాశం కల్పించారు. కాబట్టి అలాంటి వాళ్లకు నిజంగా ఎవరైతే ఆదర్శంగా మంచి మోడల్గా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఆ బ్రదర్ రైతు సంబంధించిన కష్టపడుతున్న ఫీల్డ్లో మేము అందరం వెళ్ళి చూడడం కూడా జరిగింది. కాబట్టి అలా సెలక్షన్ కూడా చాలా ప్రాక్టీస్ ప్రకారంగా చేసే వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చాలా పరిశీలించి అలాంటి వ్యక్తులనే ఎంపిక చేసి శిక్షణ కార్యక్రమంలో పూర్తి చేయడం జరుగుతుంది. రైట్. షేక్ హుస్సేన్ గారు హన్మకొండ నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటో. నమస్కారం సార్. నమస్తే సార్, ఇది ప్రాజెక్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాకుండా మొత్తం కేంద్రమే ఇచ్చి కేవీకేల ద్వారా చేయించాలి సార్. ఇది ఓకే, కేవీకేలలో కూడా ఒక 2 ఎకరాలు 2.5 ఎకరాలు పూర్తిగా వాళ్ళు ఇది నేచురల్ ఫార్మింగ్ సుభాష్ పలేకర్ గారి పద్ధతిలో చేస్తే బాగుంటది. ఎందుకంటే ఆడ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు ఉంటారు కాబట్టి డాటా అంతా తీసుకునేందుకు వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ తిరుపతి గారు అన్నారు కదా, అంటే అన్ని చోట్ల కేవీకేలు లేవు, అందుబాటులో లేవు అని చెప్తాం. అంటే తెలంగాణలో 16 కేవీకేలు ఉన్నాయి సార్. ఓకే, 16 కేవీకేలు ఉన్నాయి. అయితే కొన్ని జిల్లాలలో ఉన్నాయి, కొన్ని జిల్లాలలో లేవు వాస్తవం. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడే జిల్లాలలో కొన్నిట్లో లేవు, కొన్నిట్లో వచ్చినాయి, కొన్నిట్లో రానప్పుడు ఏంటంటే ప్రతి 2 జిల్లాలకు ఒక కేవీకేకు ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుంది. ఓకే, హుస్సేన్ గారు మీరు గ్రౌండ్ లెవెల్లో రైతులతో కలిసి పనిచేసే వాళ్ళే. సో దీనికి సంబంధించి ఇంకా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? వాళ్ళకు వచ్చేది జీవామృతం సమస్య సార్. అది జీవామృతం అనేది డ్రమ్ములలో చేసి పెడతారు ఇప్పుడు ఎక్కువ. జీవామృతం డ్రమ్ములలో చేసే వరకు ఏంటంటే అది ఎండకు పాడైతుంది, అది రైతులకు సమస్య. కాబట్టి దాన్ని ఏంటంటే కుండీలలో చేసి
వీళ్ళకు దాని మీద గుడిసేసి అది ఎట్లా ఇవ్వాలి ఏంటిదని రైతులకు అది చెప్పేది ఉంటే ఇది ప్రాజెక్టు బాగా ముందుకు పోతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ హుసేన్ గారు. సార్ ఇప్పుడు అట్లాగే ఈ క్లస్టర్కి సంబంధించి దాదాపు 7.5 లక్షల్లో చేయాలన్నది ఒక ఉద్దేశం. సో ఇది సాధ్యం అవుద్దా అంత పెద్ద ఎత్తున? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకు అంటే భారతదేశం ఈ ప్రణాళికనే ఆ రకంగా నిర్ణయం ప్రకారం చేయడం జరిగింది. ఒక మండలంలో ఒక గ్రామంలో ఒక 125 ఎకరాలు కూడా మనం చేయకపోతే మోడల్గా మరి ఇక రాబోయే రోజుల్లో నేచురల్ ఫార్మింగ్ ఉండదు, మరి అంత రసాయన ఎరువుల ఆహారమే తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇలా పంజాబ్ నుంచి ఒక రైలే మనకు ఢిల్లీకి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులలో ఇవాళ ఇంత పొల్యూషన్లో ఇంత ఎన్విరాన్మెంట్లో ఇలాంటి పరిస్థితులలో ఈరోజు కూడా మనము సేంద్రియ వ్యవసాయానికి రాకుండా న్యాచురల్ ఫార్మింగ్ మొదలు పెట్టకుండా ఈ గోవులను కాపాడుకొని వాటిని గోవు ద్వారా వ్యవసాయం చేయకుండా పోతే మాత్రం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అనారోగ్యం పాలయ్యి తర్వాత హాస్పిటళ్లకు అనేక నిధులు ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా వెనుకబడే పరిస్థితి వస్తుంది. రైతులే కాదు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా బలవంతంగా గతంలో చేసిన వాళ్ళందరూ కూడా మనం న్యాచురల్ ఫార్మింగే చేసిన మన పూర్వీకులందరూ ఎప్పుడైతే ఈ హరిత విప్లవం వల్ల మనం వీటికి ఆహార ఉత్పత్తులు పెంచాలన్న ఉద్దేశంతో గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనం పూర్వీకులందరూ కూడా నేచురల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళి అదే పద్ధతిని అవలంబించడానికి అదే పద్ధతులలో తక్కువ ఖర్చులు ఇన్పుట్స్, ఎందుకంటే మన ఉద్దేశం ఏంది రైతుకు ఖర్చు తగ్గించడానికి, ఇన్పుట్లో ఖర్చు తగ్గించాలి, తర్వాత మంచి ఆర్గానిక్ పద్ధతిలో వచ్చేటువంటి ఫుడ్ని సమాజానికి అందించాలన్న ఒక మంచి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ముందు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలియని వాళ్ళకు, ఎందుకంటే అందరూ లాభాల కోసమే చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి రైతాంగం కూడా అలాగే ఆలోచిస్తుంది. కాబట్టి ఇందులో కూడా దీన్ని సక్సెస్ చేస్తే ఖచ్చితంగా ఇందులో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. ఇలా ఆరోగ్యం పాడైన తర్వాత హాస్పిటల్లో డబ్బులు పెట్టి ఈ ఇబ్బందులు పడేదానికన్నా మంచి నాణ్యమైన ఫుడ్ సమాజానికి అందించడానికి, తీసుకోవడానికి వినియోగదారులు కూడా కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా న్యాచురల్ ఫార్మింగ్ అనే ప్రాజెక్ట్ని ఖచ్చితంగా అందరం బాధ్యత తీసుకొని చేయాలి. ఒక అధికారులదే కాదు బాధ్యత, సమాజంలో వినియోగదారులది, రైతులది, అందరం బాధ్యత తీసుకుంటేనే ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. కాబట్టి ఇలా అవగాహన చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. అందరూ తేనెటీగల పెంపకం అంటే దీనికి సంబంధం లేదనుకుంటారు. వ్యవసాయానికి తేనెటీగల పెంపకానికి దీనికి సంబంధం ఏంటంటే, కాకపోతే ఈరోజు తేనెటీగలు లేకపోతే పంటల సాగు, పరపర సంకల్పం కానీ ఇవన్నీ ఏ ఉండవు. సో అట్లాంటి పరిస్థితిలో ఈ నేచురల్ ఫార్మింగ్ సమస్య లింక్ ఏంటి దీనికి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్లో కూడా మనం తేనెటీగల ద్వారానే మనకు పరపర సంపర్కం జరుగుతుంది, రైతుకు ఆదాయం పెరుగుతుంది. అసలు తేనెటీగలు లేకపోతే మానవ మనుగడే లేదని చెప్పేసి మన ఐన్స్టీన్ చెప్పినట్టు అందులో భాగంగానే రైతులకు ఆదాయం పెంచడానికి, ఎందుకంటే ఇప్పుడు మనము రకరకాల పెస్ట్స్ వస్తున్నాయి, శత్రు పురుగులను కాపాడుకోవడానికి, మిత్రుల పురుగులు కాపాడుకోవడానికి మనకు తేనెటీగలు మిత్రుల పురుగుల కిందికి వస్తాయి. కాబట్టి పాలినేషన్లో కొన్ని మన ఈ మధ్యన వేరే జిల్లాలకు, జగిత్యాల జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు మామిడి పూత ఉంది, కాత లేదు. అంటే పరపర సంపర్కం లేకనే అది కాత రాలేదని చెప్పేసి రైతులు ఆ పెట్టుకున్న చెట్లను కూడా తోటలు కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి మామిడి తోట నరికేసుకునే పరిస్థితి వస్తుంది. పూత లేకపోతే రైతుకు ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? పూత ఉండి కాత లేకపోతే ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అందుకోసమని ఈ తేనెటీగల పెంపకాన్ని మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఇలా తేనెటీగల పెంపకం చేసేవారు అందరితోటి సమన్వయం చేసుకుంటూ కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఇది వ్యవసాయంలో ఇది కూడా ఒక ఇన్పుట్గా భాగంగా మనం అవగాహన చేయాలి. ప్రభుత్వం కూడా ఇటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇప్పుడు MIDH అనే పథకాల ద్వారా, నేషనల్ బీ బోర్డు ద్వారా, ర్యాడ్ అనే కార్యక్రమాల ద్వారా కూడా తెలంగాణకు బాక్సులు సప్లై ఇస్తూ రైతులకు అవగాహన చేస్తున్నాం. కాబట్టి తేనెటీగల పెంపకం కార్యక్రమంలో కూడా న్యాచురల్ ఫార్మింగ్లో ఒక పార్ట్గా గుర్తించాలి. ఇది కూడా ఒక భాగంగానే మనం ఇది పనిచేయాలి. నరసింహారెడ్డి గారు నల్గొండ నుంచి. నరసింహారెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ 125 acres కంపల్సరీ ఉండాలా? మేము ఒక 5 acres 10 acres అట్లా చేయడానికి అవకాశం ఉందా? వాస్తవంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే ఒక క్లస్టర్, ఒక మండలానికి ఒక గ్రామం కానీ 2-3 గ్రామాలు కానీ కలిసి ఒక రైతుకు 1 ఎకరం చొప్పున 125 మంది రైతులు 125 ఎకరాలు దాటకుండా అంతవరకు ఇది మోడల్. ఇది చేసేది ఎందుకంటే మనం చేసేది ఒక డెమాన్స్ట్రేషన్ కోసం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే మండలం మొత్తం ఒకటేసారి తీసుకొని పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్క చేయాలంటే ఇది సాధ్యం కాదు. బడ్జెట్ నిధులు సరిపోవాలి, మ్యాన్ పవర్ సరిపోవాలి. కాబట్టి మోడల్ కోసం మనం చేసే ఈ కార్యక్రమాన్ని కొంత మోతాదు స్థాయిలో ఒక విలేజ్లో ఒక ఫార్మర్ చేస్తే ఆయన చూసి ఇంకో 10 మంది నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో ఆ మండలం మొత్తంలో ఒక గ్రామాన్ని మనం ఆదర్శంగా చేస్తే దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ప్రభుత్వం ఎక్స్పాండ్ చేయొచ్చు బాగా సక్సెస్ అయితే. కాబట్టి పైలట్ ప్రాజెక్టులో భాగంగా గతంలో చేసిన కొన్ని స్టేట్లలో ఇది విజయవంతంగా నిరూపణ అయిందన్న ఉద్దేశంతో దీన్ని భారతదేశం మొత్తం 7.5 లక్షల ఎకరాలలో, తర్వాత దీన్ని వచ్చేసి ముఖ్యంగా 1 కోటి మంది రైతులతోటి మాత్రమే
125 మంది రైతులతో మాత్రమే ప్రారంభించింది. వీరిపైన వీరు పూర్తిగా పనిచేయడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఒక 3-4 సంవత్సరాల పాటు పనిచేయడానికి ఓ సిఆర్పీలను కూడా ఇద్దరిద్దరు మండలానికి ఒక ఇద్దరు చొప్పున సిఆర్పీలను కూడా కొత్తగా నియమించింది. మన దగ్గర ఆల్రెడీ వ్యవసాయ శాఖ అధికారులు ఏఓలు ఉన్నారు. ఈ ఉన్న వ్యవస్థని కాకుండా కూడా ఇటు సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్హెచ్జి మహిళలకు సంబంధించిన వాళ్ళని రూరల్ డెవలప్మెంట్ నుంచి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి డిపార్ట్మెంట్ అన్ని సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అవగాహన బాగా చేస్తూ రైతులు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ అందరూ తెలుసు, న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఎవరికి లాభం? సమాజానికి అందరికీ అవసరం. ఈ ఒక ఎన్జిఓకో లేక ఒక రైతుకో ఒక బిజినెస్ వ్యాపారం చేసుకునేటోరికే కాదు, ఆహారం తీసుకునే ప్రతి ఒక్కరికి ఇండియన్ పౌరుకి అవసరం. ఒక ఇండియాకే కాదు, విదేశాలకు కూడా అవసరం. మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, మామూలుగా ఇప్పటివరకు కూడా చాలా మంది ట్రైనింగ్ తీసుకున్నారు, సుభాష్ పాలేకర్ గారు లేకపోతే రకరకాల, వీళ్ళకి ఏమైనా సర్టిఫికేషన్ ఇవ్వడం అని జరుగుతుంది? వాస్తవంగా ఈ రోజు చూస్తే న్యాచురల్ ఫార్మింగ్లో ఉదాహరణకి ఇప్పుడు తిరుపతి ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఇట్లాంటి తిరుపతులు చాలా మంది భారతదేశంలో వ్యవసాయంలో ఉన్నారు. కానీ వీళ్ళకి నేను ఆర్గానిక్ ఫార్మర్, నేను న్యాచురల్ ఫార్మర్ అని సర్టిఫికేషన్స్ లేవు. చాలా మందికి తక్కువ ఉన్నాయి. కానీ కొన్ని సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. సర్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఆర్గానిక్ ఫార్మర్ సర్టిఫికేట్ అంటే ఇట్లా ఆన్లైన్లో ఏదో అప్లై చేయగానే తెల్లారి ఓటర్ కార్డు లెక్క ఇచ్చేది కాదు. దానికి కూడా ఒక నియమం ఉంది. అంటే మొట్టమొదటి సంవత్సరం వాళ్ళకు పీజీఎస్ రెడ్ సర్టిఫికేట్ అని, రెండో సంవత్సరం పీజీఎస్ ఎల్లో సర్టిఫికేట్ అని, 3 సంవత్సరాల తర్వాతనే వీరికి పీజీఎస్ గ్రీన్ అనే సర్టిఫికేషను. ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీ రీజనల్ కౌన్సిల్స్లో పనిచేస్తున్నటువంటి కొన్ని సంస్థలను గుర్తించి గజియాబాదు, పూణే వాళ్ళు, ఎన్సీఓపీ వాళ్ళు సర్టిఫికేషన్ చేయడం జరిగింది. అలాంటి ఏజెన్సీలని ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు నమోదు చేసి పర్మిషన్స్ ఇచ్చి వీళ్ళు పండించిన పంట కరెక్ట్గా ఉందా లేదా అని వీరి యొక్క భూమిని, తర్వాత ఈ నీళ్ళని, తర్వాత ఈ పండించిన పంటని పరీక్షకు ల్యాబులకు పంపించిన తర్వాతనే ఇది ఆర్గానిక్లో ఉన్నది, న్యాచురల్గా పండించిన సర్టిఫై అయిన తర్వాతనే వీరికి 3 సంవత్సరాల తర్వాత ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా వీటికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలా సర్టిఫికేషన్ ఇచ్చిన ఏజెన్సీలో తీసుకున్న రైతు దగ్గరనే మనం కొనుగోలు చేయడానికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మా దగ్గర ఒక ఫార్మర్ మొన్న అడుగుతున్నారు, పక్కన అడుగుతున్నారు, నువ్వు ఆర్గానిక్ పండించిన నమ్మకం ఏంది, నాకు గ్యారెంటీ ఏంది అంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేషన్స్ లేవు. నేను ఒక మీటింగ్లో మొన్న అడిగితే మీ దగ్గర ఎవరి దగ్గర నా పీజీఎస్ సర్టిఫికేషన్ ఉందా చేయొద్దండి అంటే మా దగ్గర ఎవరి దగ్గర, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు కానీ వాళ్ళకి లేదు ఆ సర్టిఫికేట్. ప్రభుత్వం మాట్లాడదాం ఈలోపు. తిరుపతి గారు, ఇప్పుడు మీరు ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేస్తూ వాటితో పాటు ఎక్కువగా అంటే ఈ దేశీ విత్తనాలను ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉన్నారు, దేశీ విత్తన రకాలను సాగు చేస్తూ ఉన్నారు. సో ఇందుకు దేశీ విత్తనాలకు సంబంధించి ఇందులో స్కీమ్లో ఏదన్నా అంటే మెన్షన్ చేసినరా, లేకపోతే ఎట్లా ప్రోత్సహిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మెన్షన్ చేసిరండి వాళ్ళు. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ స్కీమ్ గురించి వాళ్ళు ఒక బుక్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇది ప్రతి కృషి సఖీస్ కి, అంటే ఒక క్లస్టర్ కి 2 కృషి సఖీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బుక్స్ కూడా అందించడం జరిగింది. దాంట్లో కూడా మెన్షన్ చేశారు, వీలైనంత వరకు దేశవాళీ ఆవు పేడతోటి జీవామృతం, గర్జీవామృతం చేసుకోండి. అదే విధంగా మీకు వీలైనంత వరకు నాటు విత్తనాలని, మన లోకల్ సీడ్స్ ని వాడడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ బుక్ లో ప్రింట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మనము ఈ స్కీమ్, ఈ యొక్క పథకాన్ని మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ పుస్తకంలో చాలా వివరంగా రాశారు. దాంట్లో ఓవరాల్ గా ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ లలో వచ్చినటువంటి బెస్ట్ రిజల్ట్ అన్నింటినీ కూడా జోడించి ఆ పుస్తక రూపంలో కృషి సఖీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అలాగే యాదగిరి గారు జనగాం నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. యాదగిరి గారు చెప్పండి మీ డౌట్. సార్, ముందు హెచ్ఎండి మీ యజమానానికి నా యొక్క రైతు తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నమస్తే సార్. మీ ద్వారా ఈ సేంద్రియ వ్యవసాయం ఇది కంపల్సరీగా ప్రభుత్వం రైతుల దగ్గరికి తీసుకుపోవట్లేదు సార్. ఓకే, నా వరకైతే ప్రభుత్వం ఏమి చేయాలంటే ప్రతి గ్రామానికి ఒక 15 మంది ఎంపిక కావాలి. కంపల్సరీ ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చి కంపల్సరీ అది చేపించే మార్గం చేస్తే చాలా మంది చేయడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకోటి అంటే ఆరోగ్యం కాపాడుకోనికి ఇది అవసరం సార్, ముఖ్యమైనది సార్. ఓకే, హెల్త్ పై అందరికీ అవగాహన పెరుగుతుంది. థ్యాంక్ యూ, మంచి మాట చెప్పారు సార్. ఎందుకంటే ఎవరైనా ఫైనల్గా కోరుకోవాల్సింది అదే, ప్రజల ఆరోగ్యం ముఖ్యము. ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ఇలా హాస్పిటల్లో పడి అనేక రూపంలో డబ్బులు పోగొట్టి క్యాన్సర్ వచ్చి కుటుంబాలలో ఆర్థికంగా నష్టపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైన తర్వాత ఎన్ని ఆస్తులున్నా లాభం లేదు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని భాగంగానే రైతులకు ఇది ఒక మంచి కార్యక్రమం చేరవేయడానికి ఇప్పుడు సార్ అడిగిండు కేవీకేలకు ఇస్తే బాగుండని. రైతులతోటి సమన్వయం పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయి, రైతులు ఆదర్శంగా చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ముందు ఈ పథకంలో ఉచితంగా ఇలాంటి రైతులని సర్టిఫికేషన్ చేసే కార్యక్రమం ఇది ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకు గుర్తింపు లేకపోతే నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న సంతృప్తి నాకు ఉంది, బట్ నాకు ఒక సర్టిఫికేట్ లేదు.
నా దగ్గర కొనే కస్టమర్స్ కూడా ఉన్నారు. అదే నాకు ఒక సర్టిఫికేషన్ ఉంటే, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నట్టు సర్టిఫికేషన్ నాకంటూ ఒకటి ఉంటే, నేను ఒక షాప్లో ఒక అవుట్లెట్లో పెట్టుకొని నా ఉత్పత్తులు నేను మార్కెట్లో ఈజీగా తీసుకుపోగలిగితే నాకు ఒక మంచి నాణ్యమైన ధర వస్తుంది. ధరతో పాటు సమాజంలో ఇలాంటి వాళ్ళకి చేసే వాళ్ళకు గుర్తింపు కూడా అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సర్టిఫికేషన్ సంబంధించి కొంచెం క్లియర్గా చెప్పండి. రైతులకు ఏ విధంగా ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసే కార్యక్రమంలో గతంలో కొంత ఫీజు రూపంలో తీసుకొని ఇచ్చేవాళ్ళు, ఎవరైతే ఈ కార్యక్రమంలో భాగమైన రైతులు ఉన్నారో వీళ్ళందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికేషన్ ఏజెన్సీకి కూడా వాళ్ళే డైరెక్ట్గా పేమెంట్ చేస్తూ రుసుము చెల్లిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టిఫికేషన్కి ఒక 1500-2000 రూపాయలు ఫీజు ఉందంటే ఆ ఫీజు కూడా ప్రభుత్వమే కేటాయించి వారి ద్వారా ఈ యొక్క సర్టిఫికేషన్ ఏజెన్సీల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలా ఇచ్చిన రైతుల యొక్క ఉత్పత్తులు దేశ విదేశాలకు అమ్ముకోవడానికి కానీ, మార్కెట్ చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, వాళ్ళు మార్కెట్లో స్టాల్స్ పెట్టుకొని అమ్ముకోవడానికి, ఎగ్జిబిషన్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాది ఆర్గానిక్ సర్టిఫికేషన్ అని గుర్తింపే లేకపోతే నేను ఎవరు ఇవ్వాలది? ఎందుకంటే అలాంటి ఏజెన్సీస్ లేవు. కాబట్టి మన తెలంగాణలో తర్వాత వేరే రాష్ట్రాలలో ఇలా చేసే ఏజెన్సీస్ని గుర్తించి వ్యవసాయ శాఖ ద్వారా ఆ సర్టిఫికేషన్ ఏజెన్సీ, మన తెలంగాణలో చాలా ఏజెన్సీస్ వచ్చినాయి ఇప్పుడు, వాళ్ళ ద్వారా ఈ ఆర్సీ రీజనల్ కౌన్సిల్ ద్వారా ఈ యొక్క సర్టిఫికేషన్ ఏజెన్సీ యొక్క పాత్ర చాలా కీలకం ఇందులో. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరా సర్టిఫికేషన్స్, మీరు పర్ఫెక్ట్గా చేస్తురా లేదా అనేది అన్ని ఆన్లైన్లో నమోదు చేయడం, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం అలా వచ్చిన ఉత్పత్తులను కూడా ల్యాబ్లోకి పంపించి టెస్టులు చేయడం, భూసార పరీక్షలు చేయడం. ఇప్పుడు మీ భూసార పరీక్ష చేయగానే తెలిసిపోతుంది ఆ మనిషి వస్తే అక్కడ నేచర్ ఎట్లుంది, ఆ ప్రకృతి ఎలా ఉంది తెలుస్తుంది, టెంపరేచర్ ఎలా కంట్రోల్ అవుతుంది, ఇవన్నీ పరిలోకి తీసుకుంటారు. మీరు అన్నట్టు నిజాయితీగా చేసేవాళ్ళు, ప్రకృతి వ్యవసాయం నిజాయితీగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక సర్టిఫికేషన్ లేకుండా ఇబ్బంది పడడం, కేవలం నమ్మకంతో మాత్రమే ఉత్పత్తులు అమ్ముకోవడం. అయితే మోడల్ ఫామ్కి సంబంధించి మోడల్ ఫామ్ ఎట్లా అసలు ఏంది, మోడల్ ఫామ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఎందుకు తీసుకొచ్చారంటే ప్రతి జిల్లాలో ఒక 3 మోడల్ ఫామ్స్, ఎందుకంటే రైతులందరూ ఒక దగ్గర తీసుకురావాలంటే కూడా సమన్వయం చేయాలంటే ఇబ్బంది ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఒక 2-3 ప్రాంతాలలో ఒక ఎవరైతే కేవీకే కానీ, ఎల్ఎన్ఎఫ్ఏ అలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ కానీ ఒక మోడల్ ఫామ్ నిర్వహణ చేస్తుంది. ఆ మోడల్ ఫామ్లో ఇవన్నీ ఉంటాయి. అంటే గత చాలా సంవత్సరాల నుంచి కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళదే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ భూసార పరీక్ష చేసినా కానీ ఎలాంటి కెమికల్ రెడ్యూస్, రసాయన ఎరువుల పరిశీలనలు కూడా రాకూడదు. ఇది ఒక నియమం ఫస్ట్. ఇవాళ నేను ఏదో చెప్పి కెమికల్ వేసేసిన అంటే అది ఫెయిల్ అవుతుంది, టెస్టులు పాస్ కావాలి. అలాంటివి సేకరించిన తర్వాత మళ్ళీ మోడల్ ఫార్మర్ ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి మనకు మాస్టర్ ట్రైనర్ ఉన్నారో ఆయన దగ్గర కూడా మోడల్ ఫామ్ ఉండాలి ఒకటి. అట్లా కృషి సైకిల్ కూడా ఒక మోడల్ ఫామ్ ఉండాలి. ఇట్లా ప్రతి దగ్గర మోడల్ ఫామ్ పెట్టి ఈ మోడల్ ఫామ్ ద్వారా డెమాన్స్ట్రేషన్ చేయడానికి మా మధ్యన ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఒక రోజు కృషి సైకిల్ అందరినీ ఎక్స్పోజర్ తీసుకెళ్ళాం. మన భువనగిరిలో జిట్టా బాలరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాం, మన యాగిరుట రాజపేట దగ్గర సందీప్ దగ్గర తీసుకెళ్ళాం. అక్కడ ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నేను అదే బాలరెడ్డి అన్న కూడా అడిగిన, అన్న మనకు సర్టిఫికేషన్ ఉందంటే మనం ఫార్మింగ్లో అయితే ఉన్నాం కానీ మనకు సర్టిఫికేట్ లేదన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు మనం సర్టిఫికేషన్ చేస్తే ఇంకా వాళ్ళ ప్రొడక్ట్ మార్కెట్ ఎక్కువ అవుతుంది, నాణ్యత కూడా ఉంటుంది. వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఇది ఒక న్యాచురల్ ఫార్మ్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇది ఒక మంచి అవకాశం కూడా కల్పించింది. ఈ బీఆర్సీ సెంటర్లు వీటికి దీనివల్ల ఉపయోగం ఏంది అసలు? వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకు ఎక్కడైతే మార్కెట్లో నార్మల్ ఫార్మింగ్ చేసేటోళ్లకు రసాయన ఎరువులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి మండలానికి ఇవాళ మనకు షాప్స్ అవైలబుల్ ఉన్నాయి. వాడు ఏది కావాలంటే అది ఎరువులు కొనుక్కోవడానికి కానీ, పురుగు మందులు కొనుక్కోవడానికి కానీ అందుబాటులో ఉన్నాయి. అదే రకంగా ఇది శిక్షణలో భాగంగా డెమాన్స్ట్రేషన్ చేస్తూ బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్స్ అనేది ఇప్పుడు మనకు ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది ఒకటి, NIPHM అనే సంస్థ ద్వారా ట్రైనింగ్స్ చేయడము, వాళ్ళు అక్కడ యూనిట్ పెట్టి రకరకాల ఇప్పుడు వేప నూనె తయారు చేయడం కానీ, తర్వాత గంధదామృతం చేయడం కానీ, తర్వాత కషాయాలతో ఎలా ఉత్పత్తులు చేస్తారు, వర్మీ వాష్ ఎలా చేస్తారు, వర్మీ కంపోస్ట్ ఎలా చేస్తారు అనేది వాళ్ళ క్షేత్రంలో మొత్తం డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. అలాంటి వాటి దగ్గర శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి బీఆర్సీస్కి ప్రతి మండలంలో ఒకటి బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ పెట్టాలి. ఎందుకంటే ఎవరైతే ఈ నేచురల్ ఫార్మింగ్లో భాగంగా పనిచేస్తున్న రైతులు ఉన్నారో ఈ 125 మంది రైతులకు 125 ఎకరాలకు సరిపోయే విధంగా ఈ యొక్క బీఆర్సీస్ ద్వారా అందిస్తారు. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతి బీఆర్సీస్కి 1 లక్ష రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఆ నిధులు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి రిలీజ్ అయినాయి. అతి తొందరలో వాళ్ళకు నిధులు రిలీజ్ చేసి వాళ్లకు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ అక్కడ అందుబాటులో ఉంచాలి. ఆ రైతు ఎవరైతే సేంద్రియ రైతులు ఉన్నారో వాళ్ళ కోసం ఇది చేయడానికి అనుకూలంగా ఉండడానికి ఈ బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ని కూడా కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా పొందుపరచడం జరిగింది. అది కూడా ఇప్పుడు అమలు జరుగుతుంది. వెంకటేశం గారు నిజామాబాద్ నుంచి చెప్పండి. వెంకటేశం గారు ఓకే, ఇక్కడ వరకు సాగు గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. సాగు చేసే విధానం, ప్రకృతి సిద్ధంగా ఎట్లా చేయాలి, ఏమి ఎరువులు. సో వాటితో పాటు ఇప్పుడు మార్కెట్ అంటే పండించిన తర్వాత మార్కెట్కి వెళ్ళే క్రమంలో రైతులకు ఇక్కడ కూడా అవకాశం ఇచ్చిండ్రా లేకపోతే కేవలం సాగు మాత్రమేనా?
ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మార్గదర్శక సూత్రాలు రాసేటప్పుడే చాలా కోణాలతోటి ఆలోచించింది. గతంలో భారతీయ కృషి పద్ధతి అని, తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్, చాలా పథకాలు ఇప్పుడు సుభాష్ పాలేకర్ కావచ్చు, పెద్దలు ఎవరు వాళ్ళ ఆలోచన ప్రకారం కంటిన్యూషన్ చేసుకొచ్చారు. కానీ ఇవన్నీ తర్వాత ఇది ఒక మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక అద్భుతమైన మంచి అవగాహన ఉన్నటువంటి అధికారులతోటి నాణ్యమైన ఒక పథకాన్ని రూపొందించారని చెప్పొచ్చు. గతంలో కనుక ఇంత గట్టి నియమాల ప్రకారం, ఎందుకంటే గతంలో నేను కూడా ఈ పీజీఎస్ మీద గజియాబాద్లో ట్రైనింగ్ అయినా, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మన ఏకలవ్య ఫౌండేషన్ కావచ్చు, తర్వాత సిఎస్ఏ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కావచ్చు, అప్పుడు మేము కూడా ట్రైనింగ్ అయినాం. నేను 2014-15లో ట్రైనింగ్ అయినప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటంటే, అమ్మో ఇన్ని నియమాలలో మన రైతులు ఇప్పుడు మారరు, ఈ సేంద్రియ వ్యవసాయానికి రమ్మంటే రారు, ఈ కెమికల్కి అలవాటు పడిన వాళ్ళు మందు కొట్టకుండా వ్యవసాయం చేయడం సాధ్యం కాదు, మిర్చి వేసినా, వరి వేసినా, పత్తి వేసినా ఇది సాధ్యం కాదనే భావన ఉండే కాబట్టి ఆ రోజున్న గైడ్లైన్స్ నియమాల ప్రకారం నిధుల కోసం కొరత కూడా ఉండే కాబట్టి మేము ముందుకు రాలేదు. కానీ ఇవాళ అదే నేను మళ్ళీ ఈ మధ్యన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ యొక్క గైడ్లైన్స్ అని చూడొచ్చు. మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ రూపొందించినటువంటి గైడ్లైన్స్లో ఎంత క్లియర్గా అంటే, నేను ఒక్కటికొక్కటి ప్రతి పేజీ చూసిన. బీఆర్సీ నియమాలు ఎట్లుంది, సిఆర్పిఎస్ నియమాలు ఎట్లున్నది, ట్రైనింగ్స్ ఎట్లున్నాయి, ఫార్మర్ ట్రైనింగ్స్ ఎట్లున్నాయి, సర్టిఫికేషన్ ఏజెన్సీ నియమాలు ఎట్లున్నాయి, ఇన్పుట్స్ బయో ఇన్పుట్స్ ఏర్పాటు చేయడానికి ఎట్లున్నాయి, ప్రతి దానికి బడ్జెట్ కేటాయిస్తూ ఒక 4 సంవత్సరాల పాటు చాలా క్లియర్గా ఈ యొక్క గైడ్లైన్స్ రూపొందించారు. కాబట్టి దీని ప్రకారం కనుక అమలు చేసేది 100% సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో నేను కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడానికి నేను ఒక కేవీకే కాదు, యాజ్ ఒక ఎన్జిఓగా మాకున్న రైతులు సామూహికంగా ఇన్ని ఎఫ్పిఓస్ ఉన్నాయి, వీళ్ళకి లాభం జరగాలంటే నేను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి, రైతులకు అందుబాటులో తీసుకురావాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరానికి మంచి కూరగాయ కానీ, మంచి పండు కానీ, ఇప్పుడు మనం చూడొచ్చు పాత నల్గొండ జిల్లా చూస్తే మాకు దగ్గరనే 10-12 ఎఫ్పిఓస్ ఉన్నాయి. మా ఎఫ్పిఓస్ అన్ని హైదరాబాద్కు కావాల్సిన మంచి నాణ్యమైన పప్పు దినుసులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, మంచి అందించాలన్న ఉద్దేశంతో లక్ష్యంగా పెట్టుకుని అన్ని రకాలుగా మంచి జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రయ్య గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది రైతు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది, అలాగే మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ప్రకృతి వ్యవసాయంలో పండిన పంటలే మేలని నిపుణులు అంటున్నారు. ప్రకృతిని కాపాడుతూ సుస్థిర వ్యవసాయం వైపు ప్రతి రైతు అడుగు వేయాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.